నాన్న ప్లీజ్, నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నువ్వు బయటికి రాకు. ఆ చినిగిపోయిన బట్టలతో నేను చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. కొడుకు అన్న ఈ ఒక్క మాట ఆ తండ్రి గుండెను ఎంత గాయం చేసిందో ఆ కొడుకు ఆ రోజే తెలియలేదు. రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు లక్షల్లో జీతం, సిటీలో లగ్జరీ లైఫ్. ఊర్లో ఉన్న వాళ్ళ నాన్న రామయ్య ఒక సాధారణ రైతు. రవికి వాళ్ళ నాన్న అంటే చాలా చులకన. ఎందుకంటే రామయ్య ఎప్పుడూ ఒక పాత చొక్కా, తెగిపోయిన చెప్పులే వేసుకునేవాడు. రవి ఇంటికి వచ్చినప్పుడల్లా, నాన్న నీకు ప్రతి నెల డబ్బులు పంపిస్తున్నా కదా, మంచి బట్టలు కొనుక్కోవచ్చు కదా, ఎందుకు బిచ్చిగాల్లా తయారవుతావు, నా పరువు తీస్తున్నావు అని అరిచేవాడు. రామయ్య మాత్రం చిన్నగా నవ్వి, నాకేం తక్కువైందిరా, ఈ బట్టలు బాగానే ఉన్నాయి కదా అని సర్ది చెప్పేవాడు. ఒకరోజు రవికి ప్రమోషన్ వచ్చింది. ఫ్రెండ్స్కి గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు. అదే రోజు రాత్రి ఊరి నుండి ఫోన్ వచ్చింది. నాన్నకు గుండెపోటు వచ్చింది, అర్జెంటుగా బయలుదేరరా అని. రవి విసుక్కుంటూనే బయలుదేరాడు. ఈ ముసలాయన ఎప్పుడూ ఇంతే, నా సంతోషాన్ని చూసి ఓర్వలేడు అని గొనుక్కుంటూ వెళ్ళాడు. కానీ రవి ఊరికెళ్ళేసరికి ఇంటి ముందు జనం, రామయ్య ఇక లేడు. నాన్న అంత్యక్రియలు అయిపోయాయి. రవి ఏడవలేదు, పెద్దగా బాధపడలేదు కూడా. కొన్ని రోజుల తర్వాత నాన్న వస్తువులు సర్దామని రవి ఆ పాత అలమారా తెరిచాడు. అందులో రవి చిన్నప్పుడు రాసిన పలక, వాడు ఆడుకున్న చిన్న బొమ్మలు అన్నీ భద్రంగా ఉన్నాయి. వాటి కింద ఒక పాత డబ్బా దొరికింది. రవి ఆ డబ్బా తెరిచాడు. అందులో రవి పంపించిన డబ్బులు ఏవీ ఖర్చు పెట్టకుండా బ్యాంకులో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లున్నాయి. వాటితో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది. ఆ ఉత్తరంలో రామయ్య వంకరటింకర్ చేతిరాతతో ఇలా రాసి ఉంది: రవి, నువ్వు పంపిన డబ్బులు నా బట్టల కోసం ఖర్చు పెట్టడానికి నాకు చేతులు రాలేదు నాన్న. నీకు సిటీలో ఇల్లు కట్టుకోవాలని ఆశ కదా, ఆ ఇంటికి డబ్బులు ఉపయోగపడతాయని దాచాను. నా చినిగిపోయిన చొక్కా నన్ను కవర్ చేస్తుంది, కానీ ఈ డబ్బులు రేపు నీ కలను నిజం చేస్తాయి. నువ్వు ఎప్పుడూ రాజాలా బతకాలి నాన్న అని ఉంది. ఆ ఉత్తరం చదివిన రవికి అతని కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. తాను పంపిన డబ్బుతో నాన్న కొత్త బట్టలు కొనుక్కోలేదా? తన కోసం కూడబెట్టాడా? తను బిచ్చగాడు అని తిట్టిన నాన్న తన కొడుకును రాజాలా చూడాలనుకున్నాడా? రవికి ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చింది. నాన్న విడిచిపెట్టిన ఆ పాత చొక్కాను గుండెలకు హత్తుకొని చిన్నపిల్లాడిలా బోర్న ఏడ్చాడు. నాన్న, సారీ నాన్న, ఒక్కసారి లేచిరా నాన్న అని అరిచాడు. కానీ ఆ పిలుపు వినడానికి కూడా ఆ తండ్రి మళ్ళీ రాడు. అమ్మ ప్రేమ కనిపిస్తుంది, కానీ నాన్న ప్రేమ కనిపించదు, ఆయన వెళ్ళిపోయాక తప్ప. మనం వేసుకునే బ్రాండెడ్ బట్టలు వెనుక నాన్న వేసుకున్న చినిగిపోయిన బనియన్ త్యాగం ఉందని మర్చిపోకండి. ఆయన ఉన్నప్పుడే ప్రేమించండి. ఆయన కోరుకునేది మీ డబ్బు కాదు, మీ దగ్గర నుండి 2 తీయని మాటలు మాత్రమే. ప్లీజ్ ఈరోజే మీ నాన్నతో ఒక 5 నిమిషాలు మాట్లాడండి. ఈ కథ మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తే, ఈ కథ వింటున్నప్పుడు ఒక్క చోటైనా మీ నాన్న మీకు గుర్తొస్తే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో లవ్ యూ నాన్న అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీ మారి.